హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటా హడావుడి అని అనుకుంటున్నారా? అదేనండి, మా కౌల్ని పెళ్ళి ఈ నెల 22వ తేదీ. దానిలో భాగంగా ఈరోజు మంగళ స్నానాలు, పెళ్లి కూతుర్ని చేస్తున్నాము. ఇదిగోండి, మా కౌల్ని రెడీ అయిపోయింది, స్నానానికి రెడీ అయిపోయింది. ఈ వెనుకున్న వాళ్ళందరూ మా కౌల్ని వాళ్ళ ఫ్రెండ్స్. ఇదిగోండి, చిన్నమ్మ అయింది కదా, పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు. ఇలా బయటకు తీసుకొస్తున్నాం. బయటికి వెళ్ళడం పైన టెర్రస్ మీద స్నానం చేయిస్తానికి ఏర్పాటు చేసాం. అందుకని ముందు పైకి తీసుకొని వెళ్తున్నాం. ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. అందరం రెడీ అయిపోయాం. మేళాలు మోగిస్తున్నారు. అగోండి, హడావుడి చేస్తున్నారు. తొందర రమ్మని, టైం అయిపోతుంది, తొందర రమ్మని. ఇలా ఒక్కొక్కళ్ళు నుంచొని పెళ్లి కూతురుతో ఫోటోలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం. అదిగోండి, బయలుదేరాము. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాము. పైన ఓపెన్ ప్లేస్లో ఏర్పాటు చేస్తామన్నమాట. ముందు పీటలు వేసి, పీటల మీద క్లాత్ వేస్తాము. తాంబూలం పట్టుకొని కూర్చోమంటున్నాం. ముందు డెకరేషన్ చాలా బాగుంది కదా. కొత్తగా చూస్తారా ఎలా కూడా ఉన్నారు. కెమెరామెన్ అడ్డం వస్తున్నారు అంటున్నాడు. పైనేమో బాగా ఎండ పడుతుంది, అందువల్ల ఎక్కువ వెలుతురు వస్తుంది. కళ్ళు ఓపెన్ చేసి చూడలేకపోతుంది, బాగా ఎండగా ఉంది. అలా కూర్చున్నారు. కుడికాలు పెట్టి కూర్చోమన్నారు. అలా కూర్చున్నారు. త్వరగా కానిచ్చండి మీరు. ఇటు చూస్తూ ఉండి నాకు ఒకసారి. ఇలా ఒక్కొక్కళ్ళం వెళ్ళి నలుగు పెడుతున్నాము. పసుపు రాసుకొని, నూనె రాసి, పసుపు రాసి. ముందు వాళ్ళ అమ్మ పెట్టింది, మా ఆడబడుచు పెట్టింది, తర్వాత మా అత్తగారు పెడుతున్నారు. ఈ ఎండ రాకుండా అడ్డం కట్టడానికి ఒక్కొక్కళ్ళు పట్టుకొని అల్లాడిపోతున్నారు. అదే అంత అడ్డం పెట్టిన ఎండ వస్తూనే ఉంది. అదండి, అలా నలుగు పెడుతున్నారు. నలుగు పెట్టి అక్షంతలు వేస్తున్నాం. మా ఆడవచ్చు, మా అన్నయ్య గారు అక్షంతలు వేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని మా రిలేటివ్స్ అందరినీ మీకు పరిచయం చేస్తుంటాను. ఇదిగోండి మా సింధూరి వాళ్ళ హస్బెండ్. ఇలా అక్షంతలు ఒక్కొక్కళ్ళు వెళ్ళి నలుగు పెట్టి అక్షంతలు వేస్తున్నాం. ఇదిగోండి, నేను తెలుసు కదా మీకు, నేను మా హస్బెండ్. కొద్దిగా అని చెప్తుంది కౌడిని. నలుగు పెట్టించుకుంటుంది, చక్కగా నలుగు పెట్టించుకుంటుంది. కొంచెం నీళ్ళు రండి మీరు కూడా సార్. మీరు దగ్గర గ్లూ డ్రాప్స్ లాగా ఏమైనా ఉన్నాయా? తొందరగా హీల్ కాదు.
ఇలా మేము అందరం నలుగు పెట్టిన తర్వాత ఇంకా మా కౌల్ని వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా పెట్టించారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నలుగు పెడుతున్నారు. ఈ మేళం సౌండ్కి మాటలు ఏమి వినిపించట్లేదు కదా, అందుకని నేను వీడియో ఆపేసి మాట్లాడుతున్నాను అండి. అలా అందరం నలుగు పెట్టాము. ఇంకోండి ఫోటోలు తీయించుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలా వాళ్ళ చేత కూడా పెట్టించి అలా ఫోటోలు తీసుకున్నాం. తర్వాత స్నానానికి రెడీ చేస్తున్నాము. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూడండి ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్కళ్ళు బాగా పెడుతున్నారు. అందరినీ ఒక యాంగిల్స్ పెట్టమని చెప్తున్నాము, పోజులు ఇవ్వమని చెప్తున్నాము. పెళ్లి కూతురు మాత్రమే మాట్లాడుకుంటూ కూర్చుంది చక్కగా. ఇలా పసుపు రాసుకొని పోజు ఇచ్చేసారు. చూడండి పెళ్లి కూతురిని కనపడకుండా అంటూ ఉన్నాం. స్నానం చేయిస్తానికి నీళ్ళు రెడీ చేశాం. ఇలా నీళ్ళు రెడీ చేసిన తర్వాత మంగళ హారతి ఇస్తున్నాం. కౌల్ని ఏమో నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోయొద్దు అంటుంది. ఫోటోగ్రాఫర్స్ ఏమో నీళ్ళు బాగా పోయండి, ఫోటో బాగా వస్తుందని చెప్తున్నాడు. జల్లెడ ఆ ఫోటోలో బాగా కనిపించాలని ఒక్కొక్కళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఇలా పోసేసాం. ఇప్పుడు అలా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు నీళ్ళు. వీడియో మరి ఇదిగా ఉంటుందని నేను షార్ట్ తీశాను. ఓ పక్క చలిగా ఉంది, ఎంజాయ్ చేస్తుంది మా కౌల్ని. అన్ని జల్లెడలో అన్ని గులాబీ రేకులు అడ్డం ఉన్నాయి, అవన్నీ తీసి మళ్ళీ నీళ్ళు బాగా జారుగా రావాలని అడ్డం తీసి వేసాం. ఇలా మా కౌల్నికి మంగళ స్నానాలు చేయించాం అండి. ఇప్పుడు మా సింధూరి కూడా పోస్తుంది. వీడియోగ్రాఫర్స్ ఏమో మొత్తం ఫుల్గా పోసేయండి అని చెప్తున్నారు. మేమేమో సగం సగం ఉంచుకొని పోస్తున్నాం. ఇలా మా కౌల్నికి మంగళ స్నానం అయిపోయింది. మీరు ఇలానే చూస్తూ ఉండండి. పెళ్లి కూతుర్ని ఎలా చేసామనేది కూడా మీకు వీడియో పెట్టేసేస్తాను. థ్యాంక్ యూ.